బారుల్లో తీరున్న మహిళల్ని చూపెడతారు ముందు. ఒకటి ఫోటో ఫ్రేమ్కి అందంగా ఉంటుందని, రెండోది మహిళలు యాక్టివ్గా ఉన్నారు అన్నది. ఒక్క ఫోటో ఈనాడు కానీ జ్యోతి కానీ లేదా ఈ మొత్తం ఛానళ్ళలో ఎక్కడన్నా ఉంది అని చూడండి వీడియో, మహిళలందరూ బారులు తీరున్నది క్యూ లైన్లలో. ఒక్కటంటే ఒక్క చోట ఒక 10 మందో 15 మందో మాత్రమే మగవాళ్ళు బారులు తీరున్నారు. ఆ 15 మందిలో ఒక్కడు కనిపించలేదు పులివెందులోడు. అలా ఊరు పేర్లతో సహా కనిపించినాయి కదా, జమ్మల మడుగు, రాయచోటి, కమలాపురం, అక్కడ చివరికి దేవస్థానం బోర్డు సభ్యుడు, లేకపోతే కనుక వ్యవసాయ విభాగానికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే నామినేటెడ్ పోర్టు సభ్యుడు, వాళ్ళ ఫోటోలతో సహా కనిపించినాయి కదా. అదంతా వాళ్ళందరూ పులివెందులోళ్ళు 30 ఏళ్ల తర్వాత క్యూ లైన్ వేశారంటే నమ్మదగ్గేటటువంటి విషయమేనా? రెండవది, పోలీసులు అక్కడ ఎవరిని పోనీయలేదు అనేది ప్రత్యక్షంగా కనబడ్డ అంశం. ఇది ఎవరో కాదు కదా, వాళ్ళ పత్రికల్లోనే రాశారు కదా. పోనీ అవినాష్ రెడ్డిని అరెస్టులు, లేకపోతే ఇంకోటి మహిళలు అక్కడ మేము పోతాం ఓటేస్తామంటే ఆపేసింది స్పష్టంగా కనిపించిందా? ఊరి చివరిన జనాలు కర్రలతో నుంచుని ఉన్నటువంటిది అన్నీ కనిపించాక పోనీ క్యూ లైన్లలో ఏమైనా కనిపించారు అక్కడ? మామూలుగా మీరు చూడండి, ఎప్పుడు క్యూ లైన్లు బారులు తీరు ఉండటము, క్యూ లైన్లో నుంచుని